నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అంటే క్యాలెండర్లో మార్పు అని మాత్రమే చూడకూడదు. ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ. అంటే ఈ కొత్త సంవత్సరం మనకి 365 రోజులు 365 ఆపర్చునిటీస్. ప్రతి రోజుని ఒక ఆపర్చునిటీగా చూడాలి. గడిచిపోయిన కాలం కాదు, ఉన్న దాంట్లో ప్రతిరోజు ఇవాళ ఏం నేర్చుకుంటున్నాను, ఏం చదువుతున్నాను, ఎంత ముందుకెళ్తున్నాను, ఇవి మనం చూసుకోగలగాలి. మనకి ఎప్పుడు నాకు ఇది లేదు, ఈ పర్టికులర్ అవకాశం రాలేదు, దీని గురించి ఆలోచించడం బదులు ఇప్పుడున్న టైంని, ఇప్పుడున్న అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగ మనం ఆలోచించగలిగితే చాలా ముందుకెళ్ళగలుగుతాం. సరే, ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ చట్టము. దీనికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో మనల్ని కనుక్కోమన్నారు. ఎన్జిఓస్ ఈ కంటెక్స్లో FCRA అనేది మనకి న్యూస్లో ఉంది. ఈ చట్టం అనేది పబ్లిక్ సర్వెంట్స్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవడాన్ని బార్ చేస్తుంది, అంటే ప్రొహిబిట్ చేస్తుంది అంటున్నారు. అవునా కాదా? అవును. ఇంతకుముందు గవర్నమెంట్ సర్వెంట్స్ అని ఉండేది, ఈ అమెండ్మెంట్ చట్టంలో పబ్లిక్ సర్వెంట్స్ అని మార్చారు. నెక్స్ట్, ఈ చట్టం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక పర్సన్ తన యొక్క ఎన్జిఓ కానీ ఫారిన్ డొనేషన్స్ తీసుకోవడానికి ఏదైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడుతుందో దాన్ని సరెండర్ చేయొచ్చు, మాకొద్దు అని చెప్పి తిరిగి చేయొచ్చు. దాన్ని కూడా ఈ కాంట్రిబ్యూషన్ చట్టం కింద ప్రొవైడ్ చేయబడుతుంది అంటున్నారు. అవునా కాదా? ఎస్. జనరల్గా ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, మళ్ళీ తిరిగి ఎందుకు ఇవ్వాలి అని. కానీ వాళ్ళు ఒకవేళ వద్దు అనుకుంటే, ఇవన్నీ కంప్లై అవ్వలేము, ఇవంతా ఊరికే కాంప్లికేట్ అయిపోతుందంటే తిరిగి ఇచ్చేయచ్చు. తిరిగి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఫారెన్ కాంట్రిబ్యూషన్స్, ఫారెన్ డొనేషన్స్ వాటిని తీసుకోవడానికి అవకాశం ఉండదు. రైట్? సరే, 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ C 1, 2. నెక్స్ట్, ఇండియా UAE రిలేషన్షిప్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏదో కరెక్టో చెప్పమంటున్నారు. UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియాకి. అవునా? ఎస్. ఇండియన్స్ అనే వాళ్ళు UAEలో లార్జెస్ట్ ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీ. అంటే UAEలో విదేశాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళలో లార్జెస్ట్ కమ్యూనిటీ ఇండియన్సే అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. అందువల్ల ఆన్సర్ C 1, 2. ఇవాళ నుంచి మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాం ఎవ్రీడే. మీరు దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి కమెంట్స్లో. రైట్? సరే, ఇవి నిన్న వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్. మరి ఆర్టికల్స్లోకి వెళ్దామా? మన ఫస్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్గా మనకి CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక 12 మంది కూడా చనిపోయారు. మరి ఈ కంటెక్స్లో అసలు ఏంటి, దానికి రీజన్ ఏంటి, కాజ్ ఏంటి, ఆ హెలికాప్టర్ ఎందుకు కూలిపోయింది అని ఒక ట్రై సర్వీస్ కమిషన్ని వేయడం జరిగింది. ప్రోబ్ అంటారు. అంటే 3 సర్వీసెస్కి సంబంధించి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక టీం అనేది దానికి సంబంధించినటువంటి ప్రోబ్ని చేపట్టి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయబోతుంది. వాళ్ళు ప్రైమరీగా చెప్తున్నది ఏంటి అంటే, క్రూ అంటే ఆ హెలికాప్టర్ని ఆపరేట్ చేసేవాళ్ళు, అంటే పైలట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాంతం యొక్క జాగ్రఫీ మీద సరిగా పట్టు లేకపోవడము, 2 వెదర్ కండిషన్ కూడా ఆ టైంలో సరిగా లేకపోవడము. ఇక్కడ చూస్తే ఢిల్లీ నుంచి సులూర్ అనే ప్రాంతానికి ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత సులూర్ నుంచి ఈ వెల్లింగ్టన్ అనే ప్రదేశానికి వెళ్తున్నారు. ఆ మధ్యలో కూనూర్ అనే ప్రాంతం దగ్గర హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది. ఊటీ కూనూర్ రీజన్లో కూలిపోవడం జరిగింది. రీజన్కి వచ్చేటప్పటికి దీంట్లో ఉండేటటువంటి ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్ కరెక్ట్గా ఉండాలి పైలట్కి. సో ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది సరిగా లేకపోవడము, ఆ టెర్రైన్కి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి, ప్లస్ అక్కడున్న కండిషన్లో వెదర్ కండిషన్ అనేది సరిగా లేకపోవడం, ఈ 2 కూడా
హెలికాప్టర్ క్రాష్కి పాసిబుల్ రీజన్స్గా ఈ రిపోర్ట్లో వీళ్ళు పేర్కొన్నారనమాట. ఇంకా ఫైనల్ సబ్మిషన్ చేయలేదు, చేశాక ఇంకా కొన్ని పాయింట్స్ మనకు తెలుస్తాయి. సరే, ఈ కంటెక్స్లో ఒకసారి ఈ ప్రాంతం యొక్క జాగ్రఫీ గురించి చదువుకుందామా. నీలగిరి హిల్స్ అంటారు. మరి ఆ ప్రాంతం యొక్క జాగ్రఫీ ఏంటి? అక్కడున్న మౌంటైన్స్ అనేవి కంటిన్యూస్ మౌంటైన్ చైనా, దానికి ఉన్న జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి అదొక్కసారి జాగ్రఫీ సబ్జెక్ట్లో బేసిక్స్కి వెళ్ళి నీలగిరి హిల్స్ అని చదువుతారండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. జిఎస్టీ కౌన్సిల్ మీట్ అవ్వడం జరిగింది. టెక్స్టైల్స్ మీద ఏదైతే ట్యాక్స్ని జిఎస్టీని విధించారో పెంచున్నారు, దాన్ని పెంచడాన్ని చాలా స్టేట్స్ క్రిటిసైజ్ చేశాయి. అందుకని దానికి మళ్ళీ స్టేటస్ కో తీసుకొని వస్తున్నామన్నారు. స్టేటస్ కో అంటే యథాతథంగా ఉంచడము అని, ముందు ఏ విధంగా ఉండేదో అదే పొజిషన్కి తీసుకొని రావడము స్టేటస్ కో అని. అంటే ఇంతకుముందు 5% ఉండేది టెక్స్టైల్స్ మీద జిఎస్టీ ట్యాక్స్, ఇప్పుడు అది 12కి పెంచారు. పెంచిన దాన్ని మళ్ళీ వద్దు అని మళ్ళీ తగ్గించడం జరిగింది, చాలా స్టేట్స్ క్రిటిసైజ్ చేయడం వల్ల. రైట్, మరి జిఎస్టీ రేట్స్ ఇలా తగ్గించాలన్నా పెంచాలన్నా ఎవరు నిర్ణయం తీసుకోవాలి? జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ రేట్స్ని తగ్గించాలన్నా పెంచాలన్నా వీటన్నిటికీ సంబంధించినటువంటి బాడీ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ని కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎగ్జాంపుల్గా చెప్తాం. ఎందుకని? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇందులో భాగంగా డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట. సరే, ఆర్టికల్ 279A కింద ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. యూనియన్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ దీంట్లో రిప్రజెంటేటివ్స్గా ఉంటారు. ఇందులో జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. అదర్ మెంబర్ సెంటర్ నుంచి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ ఉంటారు. వైస్ చైర్మన్గా ఎవరో ఒకరు స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్, టెన్యూర్ మారుతూ ఉంటుంది, ఏదో ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు వైస్ చైర్పర్సన్గా ఉంటారు. మిగిలిన స్టేట్స్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్ ఒకవేళ ఉంటే వాళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. మరి సెంటర్కి 1/3 వంతు ఓటింగ్ అనే దానికి పవర్ ఉంటుంది, ఓటింగ్ రైట్. స్టేట్స్ అన్నీ కలిపి 2/3 వంతు వెయిటేజ్ ఉంటుంది. సెంటర్ వేసే ఓటుకి 1/3 వంతు వెయిటేజ్, స్టేట్స్కి 2/3 వంతు వెయిటేజ్. కానీ ఏ నిర్ణయం పాస్ అవ్వాలన్నా 75% అంటే 3/4 వంతు మెంబర్స్ ఓట్స్ అనేవి ఆ పర్టికులర్ రెజల్యూషన్కి రావాలి. అంటే సెంటర్ ఒక్కటే యూనిలేటరల్గా డెసిషన్ తీసుకోలేదు, స్టేట్స్ ఒక్కటే యూనిలేటరల్గా డెసిషన్ తీసుకోలేవు. అందుకే దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని అన్నాం. ఆ కంటెక్స్లో చాలా స్టేట్స్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు ఇవన్నీ అపోజ్ చేయడం వల్ల, టెక్స్టైల్స్ మీద వేసిన జిఎస్టీని హైక్ చేయడాన్ని అపోజ్ చేయడం వల్ల దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సెంట్రల్ జీనోమ్ ల్యాబ్ అయినటువంటి నేషనల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సో ఆ ల్యాబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ అనే చేపడతారు. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్కి సంబంధించి కెపాసిటీకి మించి శాంపుల్స్ అనేవి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ అసలు జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ శాంపుల్స్ ఎందుకు అన్ని ఎక్కువ వెళ్తున్నాయి? మరి అసలు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ దేనికి ఉపయోగిస్తాం అది చూద్దాం. జీనోమ్ అంటే మన బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బాడీ యొక్క డిఎన్ఏ. ఆ డిఎన్ఏలో మన బాడీ డిఎన్ఏ అనేది ఒక లాంగ్ చైన్ లాంటిది అని అనుకుంటే, ఆ చైన్లో ఫంక్షనల్ పార్ట్స్ అంటారు. ఆ డిఎన్ఏ సీక్వెన్స్లో ఫంక్షనల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జీన్ అని పిలుస్తారు. ఈ కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్, మన బాడీలో 300 జీన్స్ ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్ని జీనోమ్ అని పిలుస్తారు. అంటే డిఎన్ఏ మొత్తము న్యూక్లియోటైడ్స్తో ఫామ్ అయిన లాంగ్ చైన్ అనుకుంటే, దాంట్లో జీనోమ్ అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్ని జీనోమ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం జీనోమ్ సీక్వెన్సింగ్, మన యొక్క డిఎన్ఏ జీన్స్ని తీసుకొని వాటిని ఇలాగా బ్రేక్ చేయాలి, స్మాల్ ఫ్రాగ్మెంట్స్గా బ్రేక్ చేసి మిలియన్స్ ఆఫ్ సీక్వెన్సెస్ అంటే న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ వస్తాయి. ఆ తర్వాత వాటిని అనలైజ్ చేయడము, దాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అని పిలుస్తారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు చేపడతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇండివిజువల్, మన యొక్క శాంపుల్, మనకి రెఫరెన్స్ శాంపుల్. మామూలుగా అయితే మనకు ఉండాల్సిన జీనోమ్ సీక్వెన్స్ ఇది,
కానీ మన బాడీలో జెనెటిక్ మ్యూటేషన్స్, జీన్ చేంజెస్ ఏమన్నా జరిగాయా అని చూడడానికి మామూలుగా ఉండాల్సినటువంటి జీనోమ్ సీక్వెన్స్ని మన ప్రస్తుతం ఉన్నటువంటి జీనోమ్ సీక్వెన్స్తో కంపేర్ చేస్తారు. సీక్వెన్స్ చేసి కంపేర్ చేస్తారు. రెఫరెన్స్తో కంపేర్ చేసినప్పుడు మార్పు వచ్చింది అంటే మన బాడీలో చేంజ్ అనేది ఉన్నట్టు. ఎస్, ఆ విధంగా జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారండి? మనకి ఒమిక్రాన్ అనే వేరియంట్, దాని కేసెస్ పెరుగుతున్నాయి. మరి దాని యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ని తీసుకొని, అంటే ఆర్ఎన్ఏ యొక్క శాంపుల్, ఒమిక్రాన్ అనేది కోవిడ్ అనే వైరస్ వల్ల వస్తుంది, కరోనా వైరస్ వల్ల వస్తుంది. సో ఆ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో దానిలో ఉండే జీన్ సీక్వెన్స్, అంటే ఆర్ఎన్ఏలో ఉండే జీన్స్ని తీసుకొని ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మార్చి ఆ డిఎన్ఏని మన బాడీలో ఉండే డిఎన్ఏతో కంపేర్ చేస్తాం. ఎప్పుడైతే మనకి వైరస్ మన బాడీలో ఉంటుందో అది మన డిఎన్ఏలో తన యొక్క జెనెటిక్ మెటీరియల్ని కలుపుకుంటుంది. సో ఇప్పుడు ఈ వైరల్ డిఎన్ఏని మన బాడీ యొక్క డిఎన్ఏలో ఉండే సీక్వెన్స్తో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ మ్యాచ్ అయింది అంటే వైరల్ డిఎన్ఏ ఆర్ వైరల్ జెనెటిక్ మెటీరియల్ మన బాడీలో ఉంది అంటే మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అప్పుడు పాజిటివ్గా నిర్ధారణ చేయడం జరుగుతుంది, లేదంటే నెగిటివ్గా నిర్ధారణ చేస్తారు. అది కాకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ముందున్నటువంటి వైరస్ యొక్క జెనెటిక్ సీక్వెన్స్కి ఇప్పుడున్నటువంటి ఒమిక్రాన్ యొక్క జీనోమ్ సీక్వెన్స్కి మార్పు ఏంటి, ఎంత మ్యూటేషన్ వచ్చింది అని కంపేర్ చేసుకోవడానికి మనకి జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతిని వాడతారు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టము, వాటికి సంబంధించి 6,000 ఎన్జిఓస్కి ఎఫ్సిఆర్ఏ అనేది ల్యాప్స్ అయిపోయింది అని చెప్తున్నారు. మరి ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని మరి 3 నెలలు పొడిగిస్తున్నాము అన్నారు. ఆల్రెడీ కొన్నిటికి పొడిగించడం జరిగింది, వాటికి పొడిగించరు. బట్ కొత్త వాటికి ఏవైతే ఇంతకుముందు పొడిగించకుండా ఉన్నారో వాటికి 3 months ఎక్స్టెన్షన్ ఇస్తున్నామన్నారు. ఏ ఎన్జిఓ అయినా సరే ఫారిన్ ఫండ్స్ని తీసుకోవాలంటే ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఆ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకోవాలి. ప్రతి ఇయర్ ఆడిట్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకోవాలి, ప్రతి 5 yearsకి ఒకసారి రెన్యూ చేసుకోవాలి. మరి ఎవరెవరు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు, దీని మీద మనం లాస్ట్ 3-4 daysగా ఎవ్రీడే చదువుతున్నాం. ఒక్కసారి అది రివిజన్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాము. రీసెంట్గా చైనా అనేది తన యొక్క బార్డర్ సెక్యూరిటీ లా దాని కింద అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి 15 ఏరియాస్ వాటి యొక్క పేర్లను మారుస్తూ దీన్ని సౌత్ టిబెట్గా అభివర్ణించడం జరిగింది. అయితే అది పేరు మార్చింది అని చాలా కాంట్రవర్సీ అయితే అవుతూ ఉంది. ఇటువంటి కంటెక్స్లో చైనా అనేది ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ప్రదేశాల యొక్క పేర్లను మారిస్తే దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, అది క్వశ్చన్. చైనాకి ఇండియాకి మధ్యలో అండి 3 ఏరియాస్లో మనకు బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒకటి వెస్ట్రన్ సెక్టార్, ఇక్కడ ఎల్ఏసి అనే ప్రాంతం. రెండోది సెంట్రల్ సెక్టార్ అంటే సిక్కిం ప్రాంతము. మూడోది ఈస్టర్న్ సెక్టార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం. ఈ 3 ఏరియాస్కి సంబంధించి ఇండియా మరియు చైనా మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది. చైనా ఎప్పటి నుంచో ఇక్కడుండే అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అది మాదే, అది సౌత్ టిబెట్ అవుతుంది. అంతకుముందు మెక్మోహన్ లైన్ అనేది ఇండియా చైనా మధ్య ఉండే బార్డర్ లైన్. వాళ్ళు ఏమంటారు, ఈ మెక్మోహన్ లైన్కి సంబంధించి షిమ్లాలో కాన్ఫరెన్స్ జరిగింది. 1914లో ఈ మెక్మోహన్ లైన్ని సైన్ చేసింది టిబెట్కి సంబంధించిన వాళ్ళు, మేము కాదు. ప్లస్ 1914 అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మధ్యలో జరిగింది, టిబెట్ రిప్రజెంటేటివ్స్ మధ్యలో జరిగింది. ఆ బార్డర్ లైన్ని మేము యాక్సెప్ట్ చేయము, అది చైనా యొక్క వాదన. అలా ఎలా అవుతుంది, అది ఇప్పటి నుంచో ఇండియాలో ఇంటిగ్రల్ భాగము అని ఇండియా యొక్క వాదన. అందుకే అరుణాచల్ ప్రదేశ్ అనేది అలా కాన్ఫ్లిక్ట్లోనే ఉంది. సెంట్రల్ సెక్టార్, వెస్ట్రన్ సెక్టార్లో మన యొక్క హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లదాఖ్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇక్కడ ఇది లదాఖ్, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది
ఇవన్నీ ఇలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే పేర్లు మార్చడం వల్ల ఏమవుతుందండి, గ్రౌండ్ రియాలిటీ అయితే మారదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మన ఇండియన్సే, అక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ ఇంప్లిమెంట్ అవుతున్నది అంతా, బార్డర్ సెక్యూరిటీ కానీ అంతా చూస్తున్నది మనమే. సో గ్రౌండ్ లెవెల్లో ఏమీ ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ రికార్డ్స్లో మార్చుకోవడానికి అలా నేమింగ్ అనేది చేంజ్ చేసుకున్నారు, రైట్. సో ఇండియా అనేది ప్రొటెస్ట్ చేసింది, ఇలా చేయకూడదు. ఇప్పటికే ఇండియా అనేది బార్డర్ ఇష్యూ అనేది ఉంది ఎల్ఏసి దగ్గర, దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఎన్నో టాక్స్ చేపడుతుంటే మళ్ళీ మీరు వచ్చి రీనేమ్ చేస్తాం అది ఇదంటే ఎలాగా, అది ఇండియా యొక్క స్టాండ్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కోవిడ్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. వాటిలో సుమారుగా సగం కేసెస్ ఒమిక్రాన్కి సంబంధించిన కేసెసే. మరి ఈ కంటెక్స్లో RAT ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, సో వీటిని ఎక్కువగా మరి యూజ్ చేసేందుకు గాను గవర్నమెంట్ అనేది కొనుక్కుంటుంది అంటున్నారు. అసలు ఏంటి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటే ఏంటి? కోవిడ్కి సంబంధించి కోవిడ్ నిర్ధారణ కోసం మనకి రకరకాల టెస్ట్లు అనేవి ఉన్నాయండి. ఒకటి న్యూక్లిక్ యాసిడ్ బేస్డ్ టెస్ట్ అని అంటారు, అంటే RT-PCR టెస్ట్. RT-PCR లాంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటినే న్యూక్లిక్ యాసిడ్ బేస్డ్ టెస్ట్ అని పిలుస్తారు, RT-PCR. అది కాకుండా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లేదా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటారు. మూడోది యాంటీబాడీ టెస్ట్, దీన్నే సిరోలాజికల్ టెస్టింగ్ అని కూడా పిలుస్తారు. అసలు RT-PCR ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ మన బాడీలో ఈ కరోనా ఉందా లేదా అని కనుక్కోవాలి. వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని ముందుగా గుర్తిస్తాము, దాన్ని పక్కన పెట్టుకుంటాము. ఓకే, ఇది RNA సీక్వెన్స్ అని పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత ముక్కు నుంచి లేదా నోటి నుంచి శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్నటువంటి శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని DNAగా కన్వర్ట్ చేసుకొని PCR మెథడ్ ద్వారా యాంప్లిఫై చేసుకుంటాము. యాంప్లిఫై చేసుకొని దాన్ని మరియు ఈ మనం ఆల్రెడీ తీసుకున్న వైరల్ శాంపిల్స్ ఉన్నాయా దాన్ని ఆ రెండింటిని మ్యాచ్ చేసి చూస్తాము. మ్యాచ్ అయింది అంటే పాజిటివ్, అవ్వలేదంటే నెగిటివ్. అదే RT-PCR. అదే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్కి వచ్చేటప్పటికి మనకి కరోనా వైరస్ పైన సర్ఫేస్ యాంటీజెన్స్ ఉంటాయి, వాటిని గుర్తించడానికి అన్నమాట. వాటిని మనం గుర్తించబోతున్నాం. సరే, ఇక్కడ కూడా ముక్కు నుంచి లేదా నోటి నుంచి తీసుకొని దాన్ని లిక్విడ్కి వాడి ఆ లిక్విడ్ని ఇలా క్యాట్రిడ్జ్కి యాడ్ చేస్తారు. సో దీంట్లో యాంటీజెన్ని కనుక గుర్తిస్తే, యాంటీజెన్ అనేది ఒక ప్రోటీన్, దాన్ని గుర్తిస్తే అప్పుడు ఇక్కడ 2 లైన్స్ అనేవి పాజిటివ్గా మారుతాయన్నమాట. దీనికి ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. RT-PCR చేయాలి అంటే ఎక్స్పర్ట్స్ అవసరం. ఇది మెషిన్ని ఆపరేట్ చేయాలన్నా, రీడింగ్స్ తీసుకోవాలన్నా ఇక్కడ అవసరం లేదు. సో మనం కూడా చేసుకోవచ్చు, బట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. చాలా తక్కువ టైంలో ఇది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇంకొక టెస్ట్ కూడా ఉంది, అదే యాంటీబాడీ టెస్ట్ లేదా సిరోలాజికల్ టెస్ట్. మన యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకొని మనకి ఆ వ్యాధి అనేది సోకింది అంటే మన బాడీలో ఎంతో కొంత యాంటీబాడీస్ ఉంటాయి. అందుకని బ్లడ్ శాంపిల్ తీసుకొని దాని నుంచి యాంటీబాడీస్ని టెస్ట్ చేస్తాం. బ్లడ్ శాంపిల్ని తీసుకొని దాన్ని ఇక్కడ క్యాట్రిడ్జ్కి యాడ్ చేసినప్పుడు యాంటీబాడీని అది గుర్తిస్తుంది. యాంటీబాడీ అనేది డిటెక్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నట్టే కాదు, మేబీ ఇంతకుముందు ఇన్ఫెక్షన్ ఉన్న యాంటీబాడీస్ ఉంటాయి కదా. సో యాంటీబాడీ టెస్ట్ అనేది క్లియర్గా ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కనుక్కోలేదు, మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చిందా అని మాత్రమే కనుక్కోగలదు. అది ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందా, ఇంతకుముందు ఉన్న దానివల్ల వచ్చిందా అన్నది కనుక్కోలేదు. అందుకే అల్టిమేట్లీ ఈ మూడిట్లోనూ అల్టిమేట్గా నిర్ధారణ పరీక్షలు అన్నది మాత్రం RT-PCR టెస్టే. మనం ఏం చేసామంటే కోవిడ్ టెస్టింగ్ అని చెప్పి కోవిడ్ని టెస్ట్ చేయడానికి వివిధ రకాల మెథడ్స్కి సంబంధించి ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేశామండి, అదొక్కసారి చూడండి. ఇవాళ మెయిన్స్ క్వశ్చన్ కూడా RT-PCR మరియు ఈ కోవిడ్ టెస్ట్ల గురించే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి USA మరియు రష్యా మధ్య కొనసాగుతున్న కాన్ఫ్లిక్ట్ గురించి ఈ ఆర్టికల్ అండి. మనకి ఉక్రెయిన్ అనే ప్రాంతం, ఈ ప్రాంతం రష్యాకి నైబర్. ఇంతకుముందు
యుఎస్ఎస్ఆర్ అనే బ్లాక్లో ఉక్రెయిన్ అనేది కూడా వన్ ఆఫ్ ది మేజర్ కంట్రీ అనమాట. అది డివైడ్ అయిన తర్వాత 1991లో ఉక్రెయిన్ అనేది సపరేట్ కంట్రీగా ఏర్పడడం జరిగింది మిగిలిన కంట్రీస్తో పాటు. ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే యుఎస్ఏ అనేది మరియు వివిధ రకాల వెస్ట్రన్ కంట్రీస్ అనేవి నేటో అనే గ్రూప్లో మెంబర్స్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటో అంటాం. ఈ నేటో అనే ఆర్గనైజేషన్ అనేది మనకి చాలా మెంబర్స్ని కలిగి ఉంది టర్కీతో సహా. రీసెంట్గా నేటోలో మేము జాయిన్ అవుతాము అని ఉక్రెయిన్ అడిగింది 2014లో. జాయిన్ అవుతామన్నప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్పటికే ఉక్రెయిన్లో సంక్షోభం వచ్చేసింది. క్రీమియా అనే ప్రాంతంని రష్యా అనేది అనెక్స్ చేసుకుంది. డాన్స్టెక్ ఈ ప్రాంతాలన్నీ రష్యా ద్వారా సపోర్ట్ చేయబడే రెబల్స్ కంట్రోల్లో ఉంది. ఇలాగ ఇన్స్టెబిలిటీ వచ్చింది. మరి రీసెంట్గా రష్యా అనేది ఏం చేసింది, ఈ డాన్స్టెక్ ఈ ప్రాంతం దగ్గర ఉక్రెయిన్ యొక్క బార్డర్కి దగ్గరలో రష్యా యొక్క ట్రూప్స్ని ప్లేస్ చేసింది. అన్ని దేశాలు బెదిరించాయి, నువ్వు ఇలా చేసావంటే శాంక్షన్స్ విధిస్తామని. ఆల్రెడీ మీరు శాంక్షన్స్ విధించారు, ఇంకో కొత్తగా మీరు చేసేదేముంది అన్నట్టుగా అది పట్టించుకోలేదు. సరే టాక్స్కి వెళ్దామన్నారు. సరే టాక్స్ అన్నారు. రష్యా ఏమంటుంది, మీరు మా బార్డర్లో ఉండేటటువంటి ఫార్మర్ సోవియట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సోవియట్ యూనియన్లో ముందు ఉన్న కంట్రీస్ని నేటోలో జాయిన్ చేసుకోకూడదు, వాళ్ళకి ఆర్మ్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళని మాకు ఎదురు తిరుగుతారు వాళ్ళు. సో మీరు మిలిటరీ ఎక్విప్మెంట్ని అక్కడ పెట్టకూడదు, వాళ్ళు నేటోలో జాయిన్ అవ్వకూడదు అన్నారు రష్యా. అయితే మీరు ఇవి యూనిలేటరల్గా చెప్తున్నారు. అన్ని కంట్రీస్ యుఎస్ఎస్ఆర్లో ఇంతకుముందు ఫార్మర్ యుఎస్ఎస్ఆర్లో ఉన్న వాటన్నిటినీ జాయిన్ చేయకూడదు అంటే వాటికి ఒకవేళ జాయిన్ అవ్వాలని ఉన్నా మీరు వద్దంటున్నట్టు కదా. సో ఇది అబ్జల్యూట్లీ మేము యాక్సెప్ట్ చేయలేము అని రిజెక్ట్ చేయడం జరిగింది. రష్యా మరియు యుఎస్ఏ ఫోన్ కాన్వర్జేషన్స్ కలుసుకున్నాయి ప్రెసిడెంట్స్, కానీ దీన్ని క్లియర్ కట్గా రిజెక్ట్ చేయడం జరిగింది. డిఫరెన్సెస్ అనేది ఉండాలి, కానీ అన్యాక్సెప్టబుల్ అనేది మేము ఒప్పుకోము అని యుఎస్ఏ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా శ్రీలంక రిలేషన్స్ అనే దానికి సంబంధించింది. సరే, ఇక్కడ విషయం ఏంటి, రీసెంట్గా ఇండియా శ్రీలంక అనేవి ఆయిల్ ట్యాంక్స్ని ట్రింకోమలి అనే ప్రాంతంలో డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్కి సంబంధించి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నది 1987లో. 1987లో ఇండియా శ్రీలంక మధ్య ఒక ఒప్పందం జరిగింది. అప్పుడే ఈ ట్రింకోమలి అనే ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఈ విధంగా ఆయిల్ ట్యాంకర్స్ పెద్దవి, వాటిని రీఫర్బిష్ చేయాలి అన్నది అగ్రిమెంట్. కానీ చేయలేదు, అప్పటి నుంచి ఇంప్లిమెంట్లోకి రాలేదు. ఈ ప్రాంతం ట్రింకోమలి అనే ప్రాంతం ఉందా, ఇక్కడ బే అనేది ఉంది, దాన్ని చైనా బే అని కూడా పిలుస్తారు. అంటే ఈ ప్రాంతంలో చైనా దాని యొక్క ప్రాజెక్ట్స్, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఈ కంటెక్స్ట్లో కొలంబో అన్న ప్రాంతంలో, కొలంబో అనేది ఉందా, అక్కడ కొలంబో పోర్టుకు సంబంధించి పోర్ట్ కంటైనర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండియా, జపాన్, శ్రీలంక ఈ మూడు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్కి వ్యతిరేకంగా మనకి ఇచ్చినటువంటి ఎంఓయూని క్యాన్సిల్ చేసి చైనా యొక్క కంపెనీకి ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ని ఇచ్చింది. దాంతో రెండు దేశాల మధ్య రిలేషన్స్ కొంచెము డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పుడు ట్రింకోమలి అనే ప్రాంతంలో ఆయిల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మోడర్నైజ్ చేయడం. ఇవి ఎప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నవి. అసలు ఎందుకు ఈ ఆయిల్ ట్యాంకర్స్ అంటే దీంట్లో హ్యూజ్ స్కేల్లో స్టోర్ చేసి పెడతారు. అప్పుడు ఇక్కడ దగ్గరలో పోర్ట్స్ అవి ఉన్నాయి, షిప్స్కి వాటికి ఆయిల్ రీఫ్యూయల్ చేసుకోవాలి, వాటన్నిటికీ మరి స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా ఎక్కడో ఒక చోట. సో ఆయిల్ రీఫ్యూయలింగ్ స్టేషన్గా ఆ పోర్ట్ మారాలంటే ఇలాంటి ఆయిల్ ట్యాంకర్స్ ఉండాలి. మరి వాటిని మెయింటైన్ చేయాలి కదా, కొత్త వాటిని తీసుకొని రావాలి. పాతవన్నీ లీకేజెస్ వచ్చేలా పాడైపోయినాయి, కొత్త వాటిని తీసుకొని రావాలి. 100 ఉన్నాయి దగ్గరలోనే. సో వాటన్నిటిని రీఫర్బిష్ చేయాలి అని డీల్ అన్నమాట. దానికి సంబంధించి 15 ఓన్లీ మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మెయింటైన్ చేస్తుంది. మిగిలిన వాటిలో సగం వరకు ఇండియా మరియు శ్రీలంక కంపెనీస్ రెండు కలిపి ఇంప్లిమెంట్ చేస్తాయి, మిగిలినవి శ్రీలంకన్ కంపెనీ చేస్తుంది. ఇలాగ డీల్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే రీసెంట్గా మన యొక్క శ్రీలంక అనేది చాలా పెద్ద క్రైసిస్ని ఎదుర్కొంటుంది ఎకనామిక్గా. మనీ లేవు, ఫుడ్ క్రైసిస్. ఈ టైంలో వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకోవాలన్న డాలర్స్ ఇవి లేవు.
ఇండియా యొక్క హెల్ప్ అడగడము, ప్లస్ చైనాతో స్లోగా కొంచెం డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయి. వాళ్ళు కంటామినేషన్ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ని శ్రీలంకకి ఎగుమతి చేశారు. శ్రీలంక వద్దనడంతో శ్రీలంక యొక్క బ్యాంక్కి సంబంధించిన కొన్ని అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం ఇలా చేశారు. సో ఇలాగా చిన్న చిన్నవైన డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయి. ప్లస్ వాళ్ళకి చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అయినటువంటి శ్రీలంకకి చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అయిన హంబన్తోట అనేటటువంటి పోర్ట్ ఏదైతే ఉందో, హంబన్తోట అనుందా, ఆ పోర్టుని మన యొక్క చైనాకి ఇచ్చేశారు. ఎందుకు? అక్కడ అది కన్స్ట్రక్షన్ చేపట్టింది, అప్పు బ్యాంక్స్ ఇచ్చాయి. చైనా యొక్క బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ రేటుకి అప్పులు ఇస్తున్నాయి. సో అవి కట్టలేనప్పుడు 99 సంవత్సరాలు ఇప్పుడు లీజ్కి చైనా కంపెనీస్కి ఇచ్చేసింది. అంత స్ట్రాటజిక్ లొకేషన్ని డెట్ ట్రాప్లో, అప్పుల ఊబిలో కూరుకుంబో ఇచ్చేసింది. ఇలాగ కొన్ని డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. ఇటువంటి కంటెక్స్లో మరి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఇలాంటివి ఇండియాతో చేసుకోవడానికి శ్రీలంక ప్రయత్నిస్తుంది. ఆ దానిలో భాగంగానే ఈ ట్రింకోమలి ప్రాజెక్ట్ అప్పుడెప్పుడో సైన్ చేసుకున్నాం, ఇండో శ్రీలంక అకార్డ్ అంటారు. దానిలో భాగంగా సైన్ చేసుకున్నది ఇది. ఇప్పుడు దానికి మరి ప్రపోజల్ ఏదైతే ఉందో జాయింట్ డెవలప్మెంట్కి ఇప్పుడు దానికి అనుమతులు అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించి కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లోకి వెళ్ళింది అంటున్నారు. ఇక్కడ కరెంట్ అకౌంట్లో ఏమేమి వస్తాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి గల కారణాలు ఏంటి? ఫస్ట్ అసలు ఈ కరెంట్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం. ఇది మన కంట్రీ వేరే దేశాలతో ట్రేడ్ చేసుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలన్నా మనం మన కరెన్సీలో చేయలేం కదా, ఫారిన్ కరెన్సీలో చేయాలి. మరి ఆ ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి వచ్చేటప్పుడు డాలర్స్ ఇవి వచ్చాయనుకోండి, రూపీస్గా మారాలి. మన ఇండియా నుంచి మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మన రూపీస్ డాలర్స్ లేదా అదర్ ఫారిన్ కరెన్సీలో మారాలి. మరి వీటన్నిటికీ గేట్ కీపర్గా ఆర్బీఐ అనేది ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియాకి సంబంధించి, ఇండియా అంటే కంట్రీకి కాదు, ఇండియన్స్కి. సో ఏదైనా మనీ వస్తున్నా లేదా మనీ వెళ్ళాలన్నా, ఫారిన్ కరెన్సీలోకి వెళ్ళాలన్నా ఆర్బీఐ ద్వారా రెగ్యులేట్ చేస్తుంది. ప్లస్ ఆర్బీఐ ఒక అకౌంట్ని కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటుంది అన్నమాట. ఆ అకౌంట్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ అంటారు. దీంట్లో వచ్చే ట్రాన్సాక్షన్స్ వెళ్ళేవి రెండింటినీ నోట్ చేసి పెట్టుకుంటుంది. ఈ బీఓపీ అనేది మళ్ళీ 2 రకాలుగా కేటగరైజ్ చేసుకుంటుంది ఆర్బీఐ. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్ అని. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? ట్రేడ్కి సంబంధించి, ట్రేడ్, గూడ్స్, సర్వీసెస్, రెమిటాన్సెస్. మన వాళ్ళు వేరే దేశాల్లో ఉండి అక్కడి నుంచి సంపాదించి మనీ పంపించారనుకోండి, కరెంట్ అకౌంట్లోకి వస్తుంది. అలా కాకుండా ఎఫ్డిఐ, లాంగ్ టర్మ్లో హ్యూజ్ అమౌంట్స్లో ఉన్నవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తాయి. చూడండి, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్లో గూడ్స్, సర్వీసెస్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మనకు వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ లేదా రెమిటాన్సెస్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్లో పార్ట్. ఈ కరెంట్ అకౌంట్కి సంబంధించి మనకు వచ్చేదానికంటే వెళ్ళేటటువంటిది మనము ఈ అకౌంట్ నుంచి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, అప్పుడు డెఫిసిట్ అవుతుంది. మనకు వచ్చేది ఎక్కువగా ఉంది ఖర్చు పెట్టేదానికంటే, అప్పుడు సర్ప్లస్ అవుతుంది. కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్ అవ్వచ్చు, సర్ప్లస్ అవ్వచ్చు. ఇప్పుడు డెఫిసిట్లోకి వెళ్ళింది. ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరిగాయి, ఇంపోర్ట్ కాస్ట్ అనేవి పెరిగాయి. అందువల్ల మనకి కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లో ఉంది, అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. కోవిడ్-19 కేసెస్ అనేవి 20,000 కేసుల్ని దాటడం జరిగింది అంటున్నారు. ఈ కంటెక్స్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇవన్నీ కూడా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి అన్నట్టుగా స్టేట్స్కి డైరెక్టివ్స్ పంపించడం జరిగింది. ఇక్కడ అందరూ గమనించాలండి, హెల్త్ అనేది స్టేట్ ఇష్యూ. సో స్టేట్ లిస్ట్లో ఉంది. స్టేట్స్ అనేవి హెల్త్ కేర్ రిలేటెడ్వి చూసుకోవాలి. కానీ ఒక యూనిఫామిటీ కోసం సోషల్ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్స్తో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది హెల్త్కి సంబంధించి. బట్ ప్రైమరీలీ స్టేట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కోవిడ్ కేసెస్ మళ్ళీ బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. 20,000కి పైగా కేసెస్ అనేవి నమోదయ్యాయి అంటున్నారు. అంటే ఆర్ నాట్ వాల్యూ స్ప్రెడ్ రేట్ అనేది గ్రేటర్ దాన్ 1గా నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో. అంటే ఒకళ్ళకు వచ్చిన కరోనా అనేది ఒకరికంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. అంటే
ఇంకా స్ప్రెడ్ రేట్ అనేది పెరిగే కొద్దీ ఇన్ఫెక్షన్ రేట్స్, ఈ యొక్క కేసు రేట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల అటు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇటు ఇండివిజువల్ సైడ్ నుంచి మనం అందరము కూడా కాషియస్గా ఉండాల్సినటువంటి టైం ఇది. కరోనా సెకండ్ వేవ్ టైంలో మీరు చూస్తే అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదులే అనుకున్నాం, కానీ చూసారు కదా మోర్టాలిటీ ఎక్కువ ఉండింది. ఇప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్నాం కదా అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదులే అని అనుకుంటే అది పొరపాటే అవ్వచ్చు. అందుకని ప్రికాషన్ అనేది ఇంపార్టెంట్. గవర్నమెంట్ రీసెంట్గా ప్రికాషన్ డోస్ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ప్రికాషన్ డోస్ అంటే ఏంటండి? బూస్టర్ డోస్ని ప్రికాషన్ డోస్గా పేర్కొన్నారు. ఈ ప్రికాషన్ డోస్ అనేది ఇవ్వడము, పిల్లల్లో 15 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ మన సైడ్ నుంచి మనం చేయాల్సినవి ప్రాపర్గా మాస్క్ ధరించడం, వెంటిలేటెడ్ ప్లేసెస్లో ఎక్కువ ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా మనం ఈ కేసెస్ని వీటిని తగ్గించవచ్చు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ప్రికాషన్ డోస్ అనే దానికి సంబంధించి ఏ బేసిస్ మీద అప్రూవల్ ఇచ్చారన్నది క్లియర్గా లేదు అంటున్నారు. అసలు ఈ ప్రికాషన్ డోస్ అంటే ఏంటని మనం ఇప్పుడే చూసాం. ఏమనుకున్నాం? ప్రికాషన్ డోస్ అంటే బూస్టర్ డోస్ అని. ఇమ్యూనిటీ అనేది లాంగ్ టర్మ్లో ఉండనప్పుడు, వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఇమ్యూన్ మెమరీ లాంగ్ టర్మ్లో ఉండనప్పుడు ప్రికాషనరీ డోస్ కావాలి. బూస్టర్ డోస్ అంటాము, దాన్ని ప్రికాషనరీ డోస్ అంటున్నారు. ఇది ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, కోమార్బిడిటీస్ ఉన్న ఎల్డర్స్ వీళ్ళకి ఇవ్వాలన్నారు. ఇక్కడ చూడండి, మనకి అసలు బూస్టర్ డోస్ అవసరమా లేదా అన్న దాని మీద డేటా లేదు. ఓన్లీ కోవిషీల్డ్ వీటికి సంబంధించి, కోవాక్సిన్కి సంబంధించి వాటిని ఇవ్వడం మొదలుపెట్టి సుమారుగా 1 year అవ్వబోతుంది, ఈ జనవరి 16కి. అయినా ఇప్పటి వరకు ఒకే ఒక స్టడీ దాని మీద చేపట్టారు. మరి సెకండ్ డోస్ తర్వాత ఎంతవరకు న్యాచురల్గా ఇమ్యూనిటీ ఉంటుంది అన్నది మనకు తెలీదు. ఇవేమీ లేకుండా అసలు వ్యాక్సినేటెడ్ పీపుల్లో ఇమ్యూనిటీ ఉందా లేదా, న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా మనకి బూస్టర్ డోస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఎస్, బూస్టర్ షాట్స్ ఇస్తామన్నారు, మరి వాటికి క్లినికల్ ట్రయల్స్ ఏంటి? ముందున్నదే కదా ఇస్తాము అంటున్నారు, కానీ మరి క్లినికల్ ట్రయల్స్ అనేవి ఏవి, ఇవన్నీ కూడా క్లారిటీ అనేది లేదు. అది ఇక్కడ చెప్తుంది. బూస్టర్ డోస్ తీసుకోవాలి అంటే మనకి 10 జనవరి నుంచి బూస్టర్ డోస్ని ఇస్తారు. కోవిన్ అనే యాప్లోనే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. మన వ్యాక్సిన్ సర్టిఫికేట్స్లో బూస్టర్ డోస్ తీసుకున్నట్టు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అపాయింట్మెంట్ అనేది ఆన్లైన్ మరియు ఆన్సైట్ మోడ్స్లో చేసుకోవచ్చు. మనకి రిమైండర్ పంపిస్తుంది, ఇదిగో అవైలబుల్గా ఉన్నాయి మీ ఏరియాలో, మీరు వచ్చి బూస్టర్ డోస్ తీసుకోండి అని మనకి రిమైండర్ని సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. మన యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లోని వైష్ణవదేవి టెంపుల్, ఇక్కడ స్టాంపీడ్, తొక్కిసలాట అనేది జరిగింది. 12 మంది చనిపోవడము, 15 మందికి ఇంజురీస్ జరిగాయి అని చెప్తున్నారు. ఈ వైష్ణవదేవి టెంపుల్ అనేది జమ్మూ ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఈ ప్రాంతానికి దర్శనం కోసం ఇది కేవ్ అన్నమాట. కేవ్ అంటే గుహ. సో ఈ గుహలోకి వెళ్ళాలి. అక్కడ త్రికూట హిల్స్ అనేవి ఉంటాయి. ఆ త్రికూట హిల్స్లోకి న్యూ ఇయర్ సందర్భంగా ఆ కేవ్లోకి వెళ్ళి దర్శనం కోసమని వెళ్ళారు. అయితే కొంతమంది భక్తుల మధ్యలో వాగ్వివాదాలు జరగడం వల్ల తొక్కిసలాట అనేది జరిగింది, చాలామంది చనిపోయారు. అయితే ఇండియాలో స్టాంపీడ్స్ అనేవి కొత్త ఏమీ కావు. స్టాంపీడ్స్ అంటే తొక్కిసలాటలు కొత్త ఏమీ కావు. చాలా టెంపుల్స్లోనూ, రైల్వే స్టేషన్స్లోనూ, బస్ స్టేషన్స్లోనూ, ర్యాలీస్లోనూ ఇలా చాలా చోట్ల స్టాంపీడ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈ స్టాంపీడ్స్ అనేవి ముందుగానే మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్గా వీటిని చెప్పచ్చు. ముందుగానే ప్లాన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకే, ఈ రోజు యొక్క ఈవెంట్ ఏంటి, ఎస్టిమేటెడ్గా ఎంతమంది రావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్పరెంట్గా అవేర్నెస్, అంటే ఇదిగో ఈ ప్రాంతము ఇలా క్యూ లైన్స్ పెట్టడము, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని పంపించడము, పంపించిన వాళ్ళకి సంబంధించి రూమర్స్ ఒకవేళ అలా వస్తే అలా ఏమీ లేవని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండడము. ఇలాగ చేస్తే ఇలాంటి స్టాంపీడ్స్ని అడ్డుకోగలము. స్టాంపీడ్స్ అనేవి మనకు అసలు కంప్లీట్లీ ప్రివెంటబుల్. అది దాని మీద ఫోకస్ చేయడం, ఈవెంట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడము, వెన్యూని సంబంధించి ప్రాపర్గా డిజైన్ చేసుకోవడం, ఇవి ఇంపార్టెంట్.
ఇండియాలో కుంభమేళాస్ కొన్ని కోట్ల మంది ఒకేసారి గ్యాదర్ అయ్యేలాంటివి ఉన్నాయి. అవన్నీ పీస్ఫుల్గా జరుగుతున్నప్పుడు ఇలాగ స్టాంపీడ్స్ అనేవి మనకు కంప్లీట్లీ ప్రివెంటబుల్ అన్నది మనకు ఎవిడెంట్ అన్నమాట. అందువల్ల వాటిని తగ్గించాలి. అందుకోసమే ఎన్డీఎంఏ ఇందాక మనం అనుకున్నామా, క్యూ లైన్స్ ఇవన్నీ ఎన్డీఎంఏ గైడ్ లైన్స్. ఎన్డీఎంఏ స్టాంపీడ్ని తగ్గించడానికి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. రీసెంట్గా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అనేది ఎస్ఎఫ్జే అనే గ్రూప్కి సంబంధించి, ఇది జర్మనీ బేస్డ్ ఆర్గనైజేషన్, 6 ఫర్ జస్టిస్ దాని ఫుల్ ఫామ్. ఆ గ్రూప్కి సంబంధించినటువంటి జస్విందర్ సింగ్ ముల్తానీ అనే వ్యక్తి, ఆయన యొక్క రోల్ డ్రోన్ బేస్డ్ స్మగ్లింగ్లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఈ క్రాస్ బార్డర్ డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ని, గన్స్ని వీటిని స్మగుల్ చేస్తున్నారు. ఆ కేసు అయితే ఉంది. మరి ఈయన యొక్క రోల్ ఎంత అన్నదాన్ని మేము ప్రోబ్ చేయబోతున్నాము అంటున్నారు. అసలు ఈ డ్రోన్ బేస్డ్ స్మగ్లింగ్ జరిగిందని మనకు ఆధారాలు ఏమున్నాయండి? జనవరి 2021లో జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఇద్దరిని 16 గ్రెనేడ్స్ ఇలాంటి వాటిని సీజ్ చేశారు. ఇద్దరిని, వాళ్ళతో పాటు చాలా రకాలైనటువంటి ఆయుధాలు, వీటన్నిటిని అవి డ్రోన్స్ ద్వారా ఇక్కడికి స్మగ్లింగ్ చేయబడ్డాయని. అదేవిధంగా జూన్ 2020 ఆ టైంలో ఒక యూఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనేది రైఫిల్స్, గ్రెనేడ్స్ వీటితో బార్డర్ని క్రాస్ చేస్తుంటే వాళ్ళు దాన్ని పేల్చేశారు. ఇవన్నీ కూడా క్రాస్ బార్డర్ స్మగ్లింగే, కానీ మనుషులకు బదులు డ్రోన్స్ని వాడడం, డ్రోన్ బేస్డ్ స్మగ్లింగ్, దీని యొక్క ట్రెండ్ అనేది పెరుగుతూ ఉంది. ఒకవైపు ఈ విధంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాటిని ప్రోబ్ చేసి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడంతో పాటు డ్రోన్ బేస్డ్ స్మగ్లింగ్ జరగకుండా టెక్నాలజికల్గా మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డ్రోన్స్ని, మైక్రో డ్రోన్స్ని కూడా ముందుగానే పసిగట్టగలిగి వాటిని షార్ట్ చేయడము, పేల్చేయడము ఇలాంటివి చేయగలగడము ఇవన్నీ ఉండాలి. అంతేనా? ఇప్పుడు డ్రోన్స్ అనేవే పెద్ద సెక్యూరిటీ థ్రెట్గా మారాయి. మనం ఆల్రెడీ స్మార్ట్ గ్రిడ్ అని, స్మార్ట్ ఫెన్సెస్, బార్డర్ దగ్గర స్మార్ట్ ఫెన్స్ టెక్నాలజీతో బార్డర్స్ని మెయింటైన్ చేయాలని, ఆ స్మార్ట్ ఫెన్సెస్, ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ వీటన్నిటిలో భాగంగా డ్రోన్ బేస్డ్ సెక్యూరిటీ థ్రెట్స్ని ఎదుర్కోవడానికి కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అందులో. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల యొక్క కూటమి. యూరోప్లో ఉండే అన్ని దేశాలు యూరోపియన్ యూనియన్లో భాగం కాదండి. 27 దేశాలు మాత్రమే యూరోపియన్ యూనియన్ అనే దాంట్లో భాగము. ఇది ఒక పొలిటికల్ మరియు ఎకనామిక్ యూనియన్. దాంట్లో సపరేట్ పార్లమెంట్ ఉంటుంది, దానికంటూ సపరేట్ బ్యాంక్స్, ఇలాగా పొలిటికల్ మరియు ట్రేడ్కి సంబంధించి అదొక కంప్లీట్ ఒక కంట్రీ లాగా వ్యవహరించబడుతుంది అన్నమాట. పొలిటికల్ ఎకనామిక్ యూనియన్ మన యూరోపియన్ యూనియన్. సరే, రీసెంట్గా వాళ్ళు ఏమన్నారంటే కొన్ని ప్రాజెక్ట్స్ని గ్రీన్ ప్రాజెక్ట్స్గా గుర్తిద్దామన్నారు. ఏవేటిని? న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్, న్యూక్లియర్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్. సో ఈ రెండిటికి ఇవి గ్రీన్ ట్యాగ్ అనేది వీటికి ఇవ్వడము అన్నారు. గ్రీన్ ట్యాగ్ ఇస్తే ఏమవుతుంది? న్యాచురల్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకునేవి లేదా న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేసుకునేవి ఇవన్నీ కూడా గ్రీన్ ట్యాగ్ ఇచ్చినప్పుడు వాటికి ఫండింగ్ అనేది ఈజీగా తెచ్చుకోగలము. గ్రీన్ ఫండింగ్ అని, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది. సో తక్కువ కాస్ట్కి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవచ్చు వీటికి కనుక గ్రీన్ ట్యాగ్ అనేది ఇస్తే. అందువల్ల ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్రాన్స్ యొక్క మన ఎనర్జీ షేర్లో ఫ్రాన్స్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీలో మేజర్లీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచే ఎక్కువ. సో ఫ్రాన్స్ అవునవును ఇద్దాం అన్నట్టుగా ఉంది. కానీ మిగిలిన దేశాలు న్యాచురల్ గ్యాస్ అనేది కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తుంది, అది కూడా ఫాజిల్ ఫ్యూయలే కదా. మరి నెట్ కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలనుకుంటుంది. యూరోపియన్ యూనియన్ 2023 దీంతో మొదలుకొని 2050 కల్లా నెట్ కార్బన్ న్యూట్రాలిటీ దీన్ని అచీవ్ చేయాలనుకుంటుంది. మరి ఆ టైంలో ఈ విధంగా వీటికి గ్రీన్ నాడ్ కనుక ఇస్తే, గ్రీన్ స్టేటస్ ఇస్తే మనం ఎలా అచీవ్ చేయాలి అన్నది ఇంకొన్ని దేశాల యొక్క వాదన. కొన్ని దేశాలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి,
కొన్ని అపోజ్ చేస్తున్నాయి. మరి ఫైనల్గా వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి. రీసెంట్గా ఉత్తరాఖండ్లోని హరిద్వార్ అనే ప్రదేశంలో ఒక రిలీజియస్ కాన్క్లేవ్ జరగడం జరిగింది, మీట్ అక్కడ. ఆ మీట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హేట్ స్పీచ్ అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అనేవి 2 రిలీజియస్ వర్గాల మధ్య విభేదాలను తీసుకొచ్చేలాగా ఉన్నాయి. మరి ఆ కంటెక్స్లో అసలు ఈ హేట్ స్పీచ్ అంటే ఏంటి? ఇండియాలో హేట్ స్పీచ్ అనే దాన్ని అడ్రస్ చేయడానికి ఏ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయి అవి మనం చూద్దామండి. హేట్ స్పీచ్ అనే దానికి ఎక్కడా కూడా ఒక డెఫినేషన్ అనేది లేదు. బట్ లా కమిషన్ తన యొక్క రిపోర్ట్లో ఇదిగో హేట్ స్పీచ్ అంటే ఏదైనా వాళ్ళ యొక్క రైటింగ్స్, యాక్షన్స్, స్పీచెస్ వీటి ద్వారా వైలెన్స్ని, డిస్హార్మోనీని స్ప్రెడ్ చేస్తే దాన్ని మనం హేట్ స్పీచ్గా రెఫర్ చేయొచ్చు అన్నారు. మరి ఇండియాలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 153A మరియు సెక్షన్ 505 ఇవి 2 కూడా హేట్ స్పీచ్ని డీల్ చేస్తాయన్నమాట. మరి ఈ కంటెక్స్లో హేట్ స్పీచ్కి సంబంధించి లా కమిషన్ ఏ విధమైన ప్రపోజల్స్ చేయడం జరిగింది? ఐపీసీలో మామూలుగా ఈ 2 సెక్షన్స్ కూడా పీనల్ ప్రొవిజన్స్ ఏమని చెప్తాయి? ఎనిమిటీని ప్రమోట్ చేస్తే 153A, 505కి వచ్చేటప్పటికి పబ్లిక్ మిస్చీఫ్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తే 505 కింద పనిష్మెంట్ అన్నారు. కానీ హేట్ స్పీచ్ కోసమే ఒక క్లాజ్ అనేది లేదు. అందుకోసం లా కమిషన్ ఏమందంటే స్పెసిఫిక్గా కొత్త సెక్షన్స్ని తీసుకొని రావాలి. సెక్షన్ 153, 505A అని వాటి కింద స్పెసిఫిక్గా హేట్ స్పీచ్కి సంబంధించిన వాటినే యాడ్ చేయాలి. అందులో భాగంగా ఐపీసీలో ఏ విధమైన సెక్షన్స్ని యాడ్ చేయమని ఎంపీ బెజ్బువా కమిటీ, టీకే విశ్వనాథన్ కమిటీ కూడా రికమెండ్ చేశాయి. మనకి ఇంతకుముందు ఢిల్లీలో నార్త్ ఈస్ట్కి సంబంధించిన వాళ్ళ మీద అటాక్స్ ఇలా జరిగినప్పుడు కమిటీని నియమిస్తే వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి వాటినే రికమెండ్ చేయడం జరిగింది. అంటే కాంప్రిహెన్సివ్గా క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకొని రావాలి హేట్ స్పీచ్ని ఎదుర్కోవాలంటే. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నెన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మనకి కొత్త వ్యాక్సిన్స్ 2 అప్రూవ్ చేశారు. మరి అవి ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయి? అప్రూవ్ చేసిన రోజు నుంచి అవైలబుల్గా ఉంటాయా? ఉండవు. అవి అప్రూవ్ చేసిన తర్వాత వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంత టైం అనేది పడుతుంది. మరి ఇండియాలో వ్యాక్సిన్స్ని ఎవరు అప్రూవ్ చేస్తారు? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి హెల్త్ మినిస్ట్రీ కింద డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇప్పటి వరకు మనకి అప్రూవ్ చేసిన వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ 2 డోసెస్, కోవాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసింది, ఇది కూడా 2 డోసెస్ 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి. స్పుత్నిక్ వి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మరియు రష్యాకు సంబంధించినటువంటి గమ్లియా ఇన్స్టిట్యూట్ కలిసి ఇది 2 డోసెస్ 21 రోజుల గ్యాప్తో. కోవోవాక్స్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ICMR కలిసి తీసుకొచ్చాయి ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ ఇది. కార్బివాక్స్ బయోలాజికల్ అనే కంపెనీ దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క సపోర్ట్తో బయోలాజికల్ అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తయారు చేసింది. mRNAకి సంబంధించిన వ్యాక్సిన్ సిప్లా మోడర్నా కలిసి ఇది కూడా 2 డోసెస్. స్పుత్నిక్ లైట్ అనేది బయోఫార్మా గెమ్లియా ఇన్స్టిట్యూట్ ఇవి 2 డోసెస్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్కి సంబంధించినది జనైసన్ అనేది ఇది ఒక్కటే సింగిల్ డోస్ వ్యాక్సిన్. జైకోవ్ డి ఇది 2 డోస్ వ్యాక్సిన్. 12 సంవత్సరాలు అబవ్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. ఇవి ఇప్పటివరకు ఇండియాలో అప్రూవ్ చేయబడిన వ్యాక్సిన్స్. రీసెంట్గా అప్రూవ్ చేయబడినవి కోవోవాక్స్, కార్బోవాక్స్ అనేవి 2. మరి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేసి అందరికీ సప్లై చేసి అడ్మినిస్టర్ చేసేలోపు టైం పడుతుంది. అది కాకుండా మాల్యునపిరవిర్ అనే యాంటీవైరల్ డ్రగ్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అయితే మనకి జనవరి నుంచే ఇవేం అవైలబుల్గా ఉండవు. అప్రూవ్ చేయడము అంటే వాటిని ఇంకా తయారు చేసి సప్లై చేయడానికి టైం పడుతుంది. మరి మన ఫైనల్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. రీసెంట్గా సెబీ అనేది IPO రూల్స్ని రివైజ్ చేయడం జరిగింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అనేది మన యొక్క ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా ఒక కంపెనీ తన యొక్క షేర్స్ని ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తే దాన్ని IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని మనం పిలుస్తాము.
ఈ ఐపీఓ అనే దాంట్లో చాలా కంపెనీస్, ఎస్పెషలీ యాప్ బేస్డ్ కంపెనీస్, ఇవి ఐపీఓస్కి వెళ్ళినప్పుడు అవి నష్టాల్లో ఉన్నా సరే కోట్లు అనేవి ఐపీఓ కింద వస్తున్నాయి. మరి వాటిలో ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్కి ఉపయోగించాలి, ఇలాంటి వాటి రూల్స్ అన్నిటినీ సెట్ చేయడం జరిగింది. దీని నుంచి వచ్చే మనీ మొత్తాన్ని వాళ్ళు దేనికోసం వాడాలి అన్న దాన్ని కూడా రూల్స్ని కూడా సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రమోటర్స్ దాన్ని ముందు ప్రమోట్ చేసిన వాళ్ళ షేర్ ఎంత ఉండాలి, వాళ్ళు షేర్స్ని సేల్ చేసినప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఇవి కూడా చెప్పడం జరిగింది. ఎందుకని అంటే ఈ కంపెనీస్ అనేవి ఒకవేళ నష్టాల్లోకి వెళ్ళిపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రాన్స్పరెన్సీని తీసుకొని రావడము, ఇన్వెస్టార్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడమే కదా సెబీ యొక్క రూలు. సరే, మరి స్పెసిఫిక్గా రూల్స్ ఏమని పెట్టింది ఒకసారి చూద్దామా? సెబీ ఏమేమి రూల్స్ తీసుకొచ్చింది? ఐపీఓ అనేది 105% సీలింగ్ ఫ్లోర్ ప్రైస్ అంటున్నారు. ఫ్లోర్ ప్రైస్ అంటే మినిమం ప్రైస్కి 105% మాత్రమే సీలింగ్ ప్రైస్ అనేది ఉండాలి. అదేవిధంగా 35% మనీని ఐపీఓస్ ద్వారా కలెక్ట్ చేసిన 35% బిజినెస్ని అదర్ బిజినెసెస్ని కొనుక్కోవడంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. 30% లోపలే, మిగిలింది కాదు. మూడోది, ప్రమోటర్స్ ఎవరికైతే 20% పైన దాంట్లో షేర్ ఉందో వాళ్ళు ఒకేసారి హాఫ్ కంటే ఎక్కువ షేర్ని అమ్మలేరు. లాస్ట్, యాంకర్ ఇన్వెస్టార్స్ అంటే దానికి సపోర్ట్గా ఉన్న ఇన్వెస్టార్స్ అనేవాళ్ళు 90 days బిఫోర్ వాళ్ళు కొనుక్కున్నాక ఐపీఓ అయిన తర్వాత 90 days బిఫోర్ వాళ్ళు సేల్ చేయడానికి ఉండదు. ఇలా కొన్ని రూల్స్ని తీసుకుని వచ్చి ఐపీఓ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీని, ఐపీఓ నుంచి వచ్చే ఫండింగ్లో ఎఫిషియన్సీని పెంచడానికి సెబీ గైడ్లైన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి ఇవాల్టికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.